నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ కలెక్టరేట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి. న్యాయ సమాచారానికి ప్రజలందరినీ చేరువ చేయడమే లక్ష్యం. సీనియర్ సివిల్ జడ్జి రాధిక. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విజయోత్సవ సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, అధికారులు చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. భారత స్వాతంత్ర్యంలో ఆయన పోషించిన విశిష్ట పాత్రను ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. आज का दिन बहुत इम्पोर्टेंट है बिकॉज हम लोग इंडिया का फर्स्ट एजुकेशन मिनिस्टर का बर्थडे था. जब ब्रिटिशर ने इंडिया छोड़ा था तो इंडिया की लिटरेसी रेट 8 से 10% थी, मतलब लिटरेसी नहीं के बराबर थी. जो भी लिटरेट थे भी वो अच्छे फैमिली से बिलोंग करते थे और उन्हीं की पढ़ाई और आगे बढ़ी. बट जब फर्स्ट पॉलिसी बनी इंडिपेंडेंट इंडिया की तो पहला जो डिस्कशन एजुकेशन पे हुआ वो ये हुआ कि एजुकेशन सबके लिए होनी चाहिए, किसी रिच फैमिली के लिए, किसी पुअर फैमिली के लिए, जो सक्षम है उसके लिए. जो यंत्र है एक ऐसा हमारे पास टूल है जिससे कि हम इंडिया को आगे लेके जा सकते हैं. जो पढ़ लिख पाते थे वही न्यूज़पेपर पढ़ते थे, वही स्वदेशी करते थे, वही खिलाफत करते थे. तो किसी भी नेशन को डेवलप होना है तो एजुकेशन बहुत इम्पोर्टेंट है. इस बात पे बहुत डिस्कशन होने के बाद एजुकेशन फॉर ऑल की पॉलिसी जो आज हम लोग बात करते हैं वो उस जमाने में साहब के द्वारा और बाकी लोगों के द्वारा डिस्कशन कांग्रेस में काफ़ी बार हुआ. आज जो हम राइट टू एजुकेशन की बात करते हैं, कहा जाए तो उसकी नींव उस समय रखी गई. मतलब हमें ये समझना चाहिए कि इसका विजन कितना आगे का था. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సుదర్శన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే అల్లోల ఎందుకంటే మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చ శుభాకాంక్షలు అందజేశారు. మాజీ మంత్రి అల్లోల ఎందుకంటే వెంట మాజీ ఎమ్మెల్యే రాతోడు బాపురావు, విఠల్ రెడ్డి, విజయ డైరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులున్నారు. సమాజంలోని సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచిత న్యాయసాయం అందించడం, న్యాయ సమాచారానికి ప్రజలందరినీ చేరువ చేయడమే లక్ష్యమని నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి రాధిక అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనంలో లీగల్ సర్వీస్ డేను ఘనంగా నిర్వహించారు. ప్రజలందరికీ న్యాయం అందాలన్నారు. నిర్మల్ జిల్లా సబ్ జడ్జిగా పదవి బాధ్యత స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని రాధికను పారాలీగల్ వాలంటీర్లు, సీనియర్ సిటిజన్లు షాలా పూలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ సంఘం జిల్లా అధ్యక్షులు ఎంసీ లింగన్న, పుదర్ జనార్దన్, రమేష్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు, నూతన వస్త్రాలంకరణ చేశారు. భక్తులు ఉదయం నుండే పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలలో వినోదమ్మ, మురళిరెడ్డి దంపతులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదం చేసినట్లు ఆలయ గురుస్వామి నవయమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. सुग्रीवमेव तद्रजे राघवाकर्त्यपालयत् स च सर्वान् समानयत्
नाम देता, नीति विधि नाम देता, नेता नाम देता, प्रिया नाम देता। धनधान्यमस्तु समृद्धिरस्तु धनते निष्पक्षु महोदया हरिवृद्धिरस्तु अप्राप्त लक्ष्मी प्राप्त सिद्धिरस्तु। సెల్ ఫోన్ పోయినా చోరీకి గురైనా ఆందోళన చెందవద్దని సెయిర్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోగొట్టుకున్న చోరీ గురైన 71 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. మొబైల్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. నిర్మల్ పట్టణ కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు విశేషంగా విరాళాలు అందజేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయ గురుస్వామి నయోగమూర్తి 2 కేజీల వెండిని వితరణగా అందజేసినట్టు ఆలయ కోశాధికారి వేణుగోపాల్ తెలిపారు. ఆలయ ధర్మకర్తలు వినోదమ్మ దంపతులు సహకారంతో ఆలయ దినదినాభివృద్ధి చెందుతుందని, గతంలో నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు రమేష్ రెడ్డి సైతం 1 కిలో వెండిని స్వామివారికి సమర్పించారని పేర్కొన్నారు. భక్తుల మొక్కులను తీర్చే దైవంగా ఆరాధింపబడుతున్న హరిహర తనయుడు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యంలో అల్లోల మురళీరెడ్డి, వినోదమ్మ దంపతులు, డాక్టర్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి నిర్మల్ పరివాహక ప్రాంతమే కాకుండా వివిధ జిల్లాల నుండి కూడా భక్తులు వచ్చి వారి వారి యొక్క మొక్కులను తీర్చుకొని వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవడం జరుగుతూ ఉంది. ఆలయ సేవనే కాకుండా ఆలయ గురుస్వామిగా బాధ్యతలు చేపడుతూ ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధరెడ్డి దంపతుల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేటటువంటి భక్తులు ఇచ్చే కానుకలే కాకుండా మా ఆలయ గురుస్వామి గారు కూడా ఈరోజు 2 కేజీల వెండితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నాగఫణి అలాగే ఒక పుట్టను ఈరోజు బహుకరించడం జరిగింది ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో. అలాగే రమేష్ రెడ్డి గారు కూడా 3 నెలల క్రితం 1 కిలో వెండిని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సమర్పించారు. ఈ విధంగా భక్తులు ఆ స్వామివారి దగ్గర ఎన్నో కోరికలను తీర్చుకుంటూ
ఆ స్వామివారికి సేవ చేయడం జరుగుతూ ఉంటుంది. కావున ప్రతి మంగళవారం కూడా అక్కడక్కడగా ఉన్నటువంటి భక్తులంతా కూడా క్షేత్రానికి వచ్చి ఆ స్వామివారికి 11 వారాలు అభిషేకంలో పాల్గొని మీ మొక్కులను దీర్ఘకాలికమైనటువంటి సమస్యలను తీర్చుకోవాల్సిందిగా ప్రతి భక్తుల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరేందుకు ఎన్సీసీ శిక్షణ ఎంతో తోడ్పడుతుందని ఆదిలాబాద్ 32 బెటాలియన్ సుబేదార్ జగదీప్ సింగ్ పేర్కొన్నారు. జిమరాత్ పేట స్కూల్లో వారం రోజులు కొనసాగుతున్న క్యాడెట్ల శిక్షణ కార్యక్రమం మాట్లాడారు. ఎన్సీసీ శిక్షణ పొందిన విద్యార్థులకు ఎంతైనా మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్నారు. ఉన్నత విద్య అవకాశాలనే కాకుండా ఉపాధి అవకాశాలు అయితే మంచి అవకాశాలు ఉంటాయన్నారు. పట్టణంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకున్నారు. కావడి సేవ, రథ సేవ, పంచామృతాలతో స్వామివారు అభిషేకించారు. గురుమాత రాజరాజేశ్వర సేవి, అరకారు రాజా వీరనారాయణ స్వామి, శరీర చిన్నయ్య, చింతపండు పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఆలయ విశ్వ ఆలయ గురు సంవరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం చేశారు. సవితానాంనువస్యాః సాయినాంనువస్యాః సహ కుటుంబస్యాః గోత్రసి గోత్రోద్భవస్యాః రమేశనాంనువస్యాః సుజాతా సహ హరీశనాంనువస్యాః రియాంసికానాంనువస్యాః ఓం హర హర ఓం హర వేలు 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 మురుగా వేలనకే హరోం హర మురుగనకే హరోం హర సంగనకే హరోం వేలు 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 మురుగా వేలు 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 మురుగా వేలనకే హరోం హర హరోం హర హరోం హర హరోం హర హర వేలనకే హరోం హర మురుగన్ హర హరోం హర నిర్మల్ మండలిని కొండాపూర్ గ్రామంలో ఉన్న శివాలయంలో కార్తీక మాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూజారు సంజయ్ శర్మ, స్వాగత్ శర్మ, దినేశ్వర ఆధ్వర్యంలో శివపార్వతులకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన, విశేష పుష్పాలతో పుష్పాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1,00,000 వత్తులతో దీపాలను వెలిగించారు. ఈ కార్యంలో కొండాపూర్ వీడి సభ్యులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, భక్తులు పాల్గొన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ చెప్పాలి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.
మామడమండలోని పొన్కల్ గ్రామంలో పత్రిజీ జన్మదిన సందర్భంగా పిఎస్ఎస్ఎన్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో శాఖా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నిజామాబాద్ జిల్లా వివిధ గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మాంసాహారం తింటే వచ్చే అనార్థాలకు వివరించారు. గ్రామస్తులతో ధ్యానం చేయించారు. ఈ కారణంలో పిఎస్ఎస్ఎం నల్ల లింగారెడ్డి, భూపతిరాజ్, సాయిల్ మాస్టర్, నిర్మల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ వర్మ, రాజేశ్వర్, ఎంపీడో సుశీల్ రెడ్డి, సెక్రటరీ రాజేశ్వర్ రెడ్డి, గంగారెడ్డి, గంగాధర్, అశోక్, అర్జున్ గ్రామస్తులు పాల్గొన్నారు. శాకాహారం అంటే శాకాహారం అంటే కూరగాయల భోజనం. శాకాహార ర్యాలీ నిర్వహించడం అనేది గొప్ప విషయం ఇక్కడ. ఎందుకంటే మనం మాంసాహారము తినేవాళ్ళు మాంసాహారం తిన్న తర్వాత అది అరగడానికి ఎంతో సమయం పడుతుంది. మన జీర్ణశక్తి ఇవన్నీ కొంచెం దెబ్బతింటాయి. దాంతోపాటు ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకోసం అందరూ శాకాహారంగా మారాలని అనుకుంటున్నాయి. ఈ సందర్భంగా అందరికీ చెప్తున్నా. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో మనం ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. అందుకోసము ముఖ్యంగా స్త్రీలు అంటే ఈ కాలంలో పురుషులు కొంచెం వాకింగ్, జాగింగ్ అనుకుంటా ఏదో చేస్తారు. కానీ స్త్రీలకి ఏంటంటే పొద్దున్న లేవగానే ఇంట్లో సమయం లేక సమయాభావంతో అవి కొంచెం వాకింగ్, జాగింగ్లో పని చేస్తే వాకింగ్, జాగింగ్ చేసినట్టు కాదు. యోగా, ధ్యానం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ కలెక్టరేట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి. న్యాయ సమాచారానికి ప్రజలందరినీ చేరువ చేయడమే లక్ష్యం. సీనియర్ సివిల్ జడ్జి రాధిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.